అవ్వడు. యా దక్ష దీక్ష యా ఓకే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? అండ్ యా ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఊర్లోనూ ఇలాంటి 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయండి. అరే ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు, మన ఇంటి పక్కనో మన వెనుకనో మన ఇరుగిల్లో పొరుగిల్లో ఎదురెంటుగానో ఉంటారనమాట. సో అలాంటి క్యారెక్టర్స్కి ఒక వైఫ్ ఉంటే ఎట్లా ఉంటుంది, అది కూడా అది మీరు మూవీలో చూస్తే బాగుంటుంది. అలా ఇలాంటి క్యారెక్టర్స్కి ఇలాంటి వైఫ్స్ ఉన్నారనేది మీరు మూవీలో చూసి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. యా కవిత గారు. హాయ్ అండి. సో మీరు తేజ గారు లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో ఈ కొత్త డైరెక్టర్ కదా, ఎట్లా ఉంది ఏంటి? చాలా మంచి విషయం అడిగారు. ఒక డైరెక్టర్కి ఒక సీన్ చేయగానే ఒక ఆర్టిస్ట్ ఎంత క్యాపబిలిటీ తెలిసిపోతుంది. ఏ డైరెక్టర్కైనా ఒక సీన్ ఆర్టిస్ట్తో చేస్తే క్యాపబిలిటీ తెలిసిపోతుంది. అలానే మేము కూడా చాలా సినిమాలు చేస్తుంటాం కాబట్టి ఒక డైరెక్టర్ని కూడా 1 రోజు 2 రోజులు వర్క్ చేస్తే మాకు కూడా తెలిసిపోతుంది. నేను అనుకున్నాను, శంకర్ గారి గురించి నాకు పెద్దగా ఏం తెలియదు. నేను అనుకున్నాను చాలా మూవీస్ ఏడీస్గా చేస్తారు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా మూవీస్ చేసి ఉంటారేమో, ఇంత బాగా చేస్తున్నారు అనుకున్నా. లాస్ట్ డే అనుకుంటా నేను అడిగా, ఏ మూవీస్ చేశారు సార్ ఇంతకుముందు, ఎన్ని మూవీస్ చేశారు అంటే, లేదండి నేను అసలు ఎక్కడ వర్క్ చేయలేదు, ఇన్స్టిట్యూట్ నుంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, డైరెక్ట్ సినిమా చేస్తున్నా అన్నారు. షాక్ నేను నిజంగా. చాలా బాగా చేస్తున్నారండి డైరెక్షన్. అసలు కొంతమంది డైరెక్టర్లు అంటే కొంతమంది ఒకళ్ళిద్దరు మేము చేస్తూ ఉంటాం, ఎన్నో సినిమాలు చేస్తారు కానీ మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ ఉండదు, కరెక్ట్ క్లారిటీ ఉండదు. కొన్ని అబ్బా వీళ్ళు ఎలా చేస్తున్నారు సినిమా, ఇన్ని సినిమాలు చేశారు వీళ్ళు, ఏం నేర్చుకున్నారు అనిపిస్తుంది మాకు కూడా. కానీ ఆయన చూశాక అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఊరికే ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని